హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మన సోయల్ వస్తాడు. సోయల్ అంటే ఎంతమందికి ఇష్టం ప్లీజ్ కామెంట్ చేయండి. సోయల్ ఆడ అందరు బయట కూర్చొని ఆడ డోర్ కాడ ఎవరో కనిపించినట్టు ఉంటారంట. అందుకే ఆడ చూసని అందరూ రీతు, ఇమాన్యుయల్, డెమోన్, మన ఎవరు కళ్యాణ్, వీళ్ళందరూ అక్కడ కూర్చొని డ్యాన్స్ చేస్తుంటారు. అటు చూస్తుంటే సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చినప్పుడు చిల్ బ్రో ఆ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి అరే ఎవరో వస్తున్నారు అని అంటారు. మన సయ్యద్ సోయల్ వస్తుంటారు. సోయల్ వచ్చినాక లోపలికి వస్తారు. లోపలికి వచ్చినాక బయటకు వెళ్ళి చూస్తున్నారు కదా, మీరు ఆ నుంచే చూస్తున్నారు కదా అని అంటారు. అవును నీకోసమే అంటే చిల్ బ్రో అనే సాంగ్ వచ్చినప్పుడు నువ్వే అనుకున్నాం రా మేము అని నవ్వుతుంటా. అరే నేను పైనకి వెళ్ళి దూకుతాను అంటే రీతోటే మా మొక్కల మీద దూకురా, ఇంకా మా మొక్కల మీద దూకు అని అంటుంది. అది హైలైట్ అనిపించింది నిజంగా. అందరు సోయల్ అనుకుంటా ఫుల్ ఫన్ ఉంటుంది. మీరు ఇంకా ఇంకా 3 వీక్స్ ఉంది కదా, చిల్ చేయంటారు ఆయన మీరు ఎందుకు ఇంత ఆలోచిస్తుండ్రు, చిల్గా ఉండండి అని భలే చెప్తుంటారు. నిజంగా హైలైట్ అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. చిల్గా ఉండాలి, ఎందుకు ఇంత ఆలోచిస్తుంటారు. మనం ఈ సీజన్కే మనం హౌస్ మేట్స్, సీతమ్మకుల సిరిమల్ల చెట్టు దాంట్లో ఉంటుంది చూడు, మనం ఈ సీజన్కే హౌస్ మేట్స్, ఈ సీజన్కే ఇదని అలాంటి ఒక సిచ్యువేషన్ రా. మనం మంచిగా గేమ్స్ అన్ని ఇచ్చి పడేయండి. నామినేషన్స్ అయితే 100% నామినేషన్స్ అలానే ఉంటాయి, కానీ గేమ్స్ అయితే మంచిగా ఆడుతున్నారు. ఇంకా మంచిగా గేమ్స్ ఆడండి. గెలిచేది ఒకరే, 100% గెలిచేది ఒకరే. మళ్ళీ ఇలాంటి హౌస్ మళ్ళీ రాదు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ కోసం మనం చాలా కష్టపడాలి. మళ్ళీ ఇట్లా ఉంటే చాలా బాగుంటుందని అంటే సోయల్ రావడం ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.